ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడండి. దేవుడు ఎంత శక్తిమంతుడు, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు వారు ప్రాణం కూడా పెట్టి ఆయన పరిశుద్ధమైన రక్తంతో మన ప్రతి ఒక్క పాపాలని కడిగాడు. ఆయన గాయాలతో మన భౌతికమైన శరీరాన్ని స్వస్థత పరిచేదానికి యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని కూడా పరంగా పెట్టారు. అయితే మనం ఈ లోకంలో చూసుకున్నప్పుడు దేవుడు మనకంత గొప్పగా మన సహాయం చేస్తున్నప్పుడు శత్రువు అయిన సాతాను అయితే మనల్ని పడగొట్టాలని, మనల్ని చెరగొట్టాలని మనల్ని శోధిస్తూ ఉంటుందండి. అది ఎంత శోధిస్తుందంటే మనం ఈ లోకంలో ఉన్న వాటి చూసి అట్రాక్ట్ అయ్యేదానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. మనం ఈ లోకానుసారమైన మనుషులు చూసుకున్నప్పుడు సాతానికే లోనయ్యి ఈ లోకంలో ఆస్తుల వైపు, అంతస్తుల వైపు, శరీరాశ వైపు, నేత్రాశ వైపు, జీవపుటమ్మం వైపే వెళ్తున్నారు, మరణం వైపే వెళ్తున్నారు, నరకం వైపే, పాతాళం వైపే, కటిక చీకటి వైపే వెళ్తున్నారు. ప్రాణం పెట్టిన దేవుడు దగ్గరికి ఏ మనుషుడు రాకుండా ఉన్నారండి. సాతాను శోధిస్తుంది. మనం ఎప్పుడైతే మనం కన్నీళ్లు విడిచి ఉపవాసం ఉండి యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తూ ఉంటామో యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా సాతాను శోధనిచ్చి జయమిచ్చేటువంటి దేవుడు. యోబు గారి జీవితంలో చూసుకున్నప్పుడు యోబు గారి చుట్టూ యేసుక్రీస్తు వారు కంచె వేశారు. అప్పటికి ఒక అవకాశం ఇచ్చారు సాతానికి. సాతాను ఒకసారి శోధించినా కూడా యోబు గారు విశ్వాసము విడవలేదు. మనల్ని కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే పరీక్షలో పాస్ అవుతూ ఉంటామో యేసుక్రీస్తు వారు దాని నుంచి విడిపిస్తారు. కాబట్టి మనం శోధనని జయించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో సాతాను శోధించినా కూడా దాని మీద మేము జయము పొందుకునే శక్తిని, అధిగమించే శక్తిని దయచేయమని ప్రాధేయపడుతున్నామయ్యా. ఈ లోకంలో అనేక శోధనలు ఉంటాయి. వేసే ప్రయాణమై బయటికి వెళ్ళి వేసే క్షేమంగా రావాలని అంటే మీకు ప్రార్థన చేసుకుని బయలుదేరే బిడ్డలుగా మేము ఉండాలయ్యా. లేకుంటే ఎటువంటి యాక్సిడెంట్ వస్తాయి, ఎటువంటి ప్రాణాలు ఎలా పోతున్నాయో నీటి ఆవిరి బుడగ లాంటి ప్రాణాలయ్యా. అదేవిధంగా ఇప్పుడు నవ్వుకుంటూనే ఉంటాము. చిన్న మాటకి వేసే మనసు కష్టాలు వచ్చి విడిపోయేటువంటి జీవితాలు కూడా లేకపోలేదయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయితే మాకు శాంతి కలగాలంటే, సాతాను శోధన నుంచి తప్పించబడాలంటే మీ కృప, మీ దయ, మీ కనికరమే మాత్రం. కాబట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్క సాతాను శోధన నుంచి, ఈ లోకపు ఆశలు నుంచి మమ్మల్ని తప్పించమని, ఈ దినకాలపు దీవెనతో నింపమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుసిన జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిక్కిలి వినతులుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.